ప్రెసిడెంట్ గా రాజీనామా చేశాక బ్యాంకు కార్ ఫెసిలిటీ ఎందుకు ఇస్తుంది? పొలం పత్రాలు అలివేణి పెళ్లి ఖర్చుల కోసం తాకట్టు పెట్టాను కదా. నమస్కారం అండి. అదేంటి లక్ష్మీనారాయణ గారు, కూర్చోండి. జరిగిందంతా మీకు తెలుసు. ఈ గండ నుంచి గట్టెక్కాలంటే ఇంకొంత డబ్బు కావాలి. మీ పొలం పత్రాలు పెట్టినప్పుడు దాని విలువ కంటే ఎక్కువే ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ అంటే కష్టం లక్ష్మీనారాయణ గారు. మీరు ఆ మాట అనకండి. లేదు లేదు లక్ష్మీనారాయణ గారు, నన్ను అస్సలు ఇబ్బంది పెట్టకండి. మీరెన్నైనా చెప్పండి, మీకు అప్పిచ్చి మన మధ్యలో ఉన్న రిలేషన్ చెడగొట్టుకోలేను. నన్ను క్షమించండి లక్ష్మీనారాయణ గారు. పెళ్లికి అనవసరంగా అంత ఖర్చు పెట్టకపోయింటే మీరు ఈ రోజు అప్పుల కోసం తిరిగి ఉండేవారే కాదు. మీకు అప్పేంటి ప్రెసిడెంట్ గారు, మీరే బ్యాంకు, బ్యాంకే మీరు. ఈయనే ఆయన తమ్ముడితో లోన్ స్కామ్ చేయించుంటాడు. తమ్ముడేమో జైల్లో, ఈయన బయట అప్పుల పేరుతో తిరిగి మళ్ళీ వీళ్ళ తప్పేమీ లేనట్టు సింపతి కొట్టేయడానికి. ఆఫీసర్స్ ని పోలీసు వాళ్ళని మేనేజ్ చేశారనుకోండి, మొత్తం డబ్బు వీళ్ళదే. అప్పు మన దగ్గర అడిగే బదులు బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బులు బయటికి తీయచ్చు కదా. ఇప్పుడే తీసేస్తే దొంగతనం బయటపడిపోదు.
మనుషుల నాటకాలు, లోపల మోసాలు. రైతుల ఎరువుల కోసం, పురుగుల మందుల కోసం ఇచ్చిన డబ్బు వీళ్ళు మింగేస్తే రైతుల ఉసురు ఊరికే పోదు, పురుగులు పడిపోతారు. ఏమండి, ఎండను పడి తిరిగి వచ్చినట్టున్నారు. ఏం జరిగిందో తెలియదు. మీరేమీ నాకు చెప్పడం లేదు. బయటనుంచి వచ్చాక భోజనం కూడా చేయకుండా ఇలాగే కుర్చీలో వాలిపోయారు. ముందు మంచినీళ్లు తాగండి. కాళ్ళు చేతులు కడుక్కుని వస్తే భోజనం పెడతానయ్యా. వద్దు లక్ష్మి, కడుపు నిండిపోయింది. బయట తిన్నారా అయ్యా? మంచితనానికి మారుపేరు లక్ష్మీనారాయణ. రైతుల మంచి చెడు తెలిసిన మహారాజు లక్ష్మీనారాయణ అన్నవాళ్లే ఇప్పుడు మోసగాడు అంటున్నారు. పరిస్థితులు క్షణాల్లో మారిపోయాయి లక్ష్మి. రైతులు నన్ను అపార్థం చేసుకున్నారు. కళ్ళెప్పుడూ కన్రెప్పల్ని చూడలేదన్నట్టుగా నిజం నలిగిపోయింది. మంచి ఓడిపోయి మోసం గెలిచింది లక్ష్మి. మావయ్య, పొద్దున్నుంచి మీలో మీరే టెన్షన్ పడుతున్నారు. మధ్యాహ్నం బీరువాలో పొలం పత్రాలు వెతుకుతుంటే మీకు డబ్బు అవసరం వచ్చిందని నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నేను మీ అవసరానికి తీసుకోండి అంటే వద్దు వద్దు అంటూ వస్తున్నారు. కానీ ఈరోజు మాత్రం నేను వినను. దయచేసి డబ్బును తీసుకొని మీ అవసరాన్ని తీర్చుకోండి మావయ్య. జాగ్రత్తమ్మా. అది అది డబ్బమ్మా. ఇది డబ్బమ్మా. దీన్ని గౌరవించకపోతే మన మీద కక్ష కట్టి ఏడిపిస్తుందమ్మా. దీన్ని అర్థం చేసుకోకపోతే మన జీవితాన్ని అంతం చేస్తుందమ్మా. ఆ రోజు విధి ఆడిన ఆటలో మీ నాన్న డబ్బు లేక ఓడిపోయాడు. ఈరోజు మనుషులు ఆడిన నాటకంలో మీ మామయ్య ఓడిపోతున్నాడమ్మా. మావయ్య, 48 గంటల్లో మిస్ అయిన 30 లక్షల రూపాయలు నాకు రికవరీ చేయండి. నాకు రికవరీ చేయండి. నాకు రికవరీ చేయండి. నాకు రికవరీ చేయండి. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. ముందు మీరు ఆ డబ్బు రికవరీ గురించి ఆలోచించండి. అంతవరకు ఇటువైపు రాకండి. అప్పు మన దగ్గర అడిగే బదులు బయటికి పోలీసు వాళ్ళని మేనేజ్ చేశారు.
అన్నయ్య. అందరితో దేవుళ్ళ కొలవబడే నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టారు అన్నయ్య. ఛీ, 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 ఛీ. నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించు, క్షమించన్నయ్య, నన్ను క్షమించు. చంద్రకళ, మీ బావకేం కాదు కదా? భయపడకక్క, ఏం కాదులే. నాకెందుకో కాలు చేయి ఆడడం లేదు. చెట్టంత మనిషి అట్ట కుప్పకూలిపోయినాడు. అయ్యో భగవంతుడా. అలివేణి, మీ నాయనకేం కాదు కదమ్మా? నాన్నకేం కాదమ్మా, నువ్వు ఏడవకు. ఏం కాదు కదమ్మా? అత్తయ్య, ఏం కాదు అత్తయ్య. మావయ్య లాంటి మంచి మనసున్న వాళ్ళకి ఏం కాదు. ఆయన మంచి మనసే మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చినది. అందరి కష్టాలు తన నెత్తిన వేసుకోనండ్లా, అదే ఈ రోజు ఏడు దాకా తీసుకొచ్చినది. ఇంట్లో ఉన్నంతసేపు మేనగొడల ఆలోచనలు, బయటికి వెళితే రైతులు, బ్యాంకు. చివరికి ఏం మిగిలింది? ఆయన వాళ్ళ మధ్య పరాయి వాళ్ళగా మిగిలిపోయాం. అమ్మా, కృష్ణవేణి ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడకే, అవన్నీ నీకు తెలీదు. ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి పెటాకులైంది. ఇప్పుడు ఈ బ్యాంకు గొడవ. ఆయనకి ఏదైనా అయితే మా బతికేం కాదు. అమ్మా, నాన్నకేం కాదు, నువ్వేదో ఊహించుకుని ఏడవకే. అలివేణి, అక్క ఎప్పుడూ ఇట్టా మాట్లాడలేదు. మనసులో ఎంత బాధపడుతుందో ఏందో. ఊరుకో అక్క, ఊరుకో. డాక్టర్, ఇప్పుడు మా మావయ్యకి ఎలా ఉంది? ఒకసారి నాతో రండి. కూర్చోండి. ఎలా ఉంది సార్ మా మావయ్యకి? ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్, బట్ ఇంకొక 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పుడు గానీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. పేషెంట్ని మీ మావయ్య అంటున్నారు అంటే మీరు? మేనకోడల్ని డాక్టర్. నా పేరు కృష్ణవేణి. మీ మావయ్యకి ఫ్యామిలీలో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? అవును డాక్టర్. ఆయన స్పృహలో లేకపోయినా చాలా యాజిటేటింగ్ గా ఉన్నారు. యు గాట్ మై పాయింట్? ఎస్ డాక్టర్. చూస్తుంటే ఆయన మీ ఇంటి పెద్ద దిక్కులా ఉన్నట్టున్నారు. అవును డాక్టర్. మా మావయ్య మాకు లోకం. ఆయన లేకపోతే నేను లేము.
నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని కాకపోయినా ఎందుకో నిన్ను చూశాక ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. ఈ టైంలో మా ట్రీట్మెంట్ కంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్షనే ఇంపార్టెంట్ అమ్మా. ఆయనకి ఆసరా కావాలి. ఇక నుంచి జాగ్రత్తగా చూసుకోండి. టేక్ కేర్. రే లక్ష్మీనారాయణ, ఈ నాగరాజ్ దెబ్బకి నీ ఊపిరి కూడా ఆగిపోతుంది. దేవుడా, ఓ దేవుడా, ఆ లక్ష్మీనారాయణ. ఏంట్రా బాబ్జీ అలా చూస్తున్నావు? మీ దయార్థ హృదయానికి నా గుండె కరిగి నీరైపోయిందయ్యా. అంటే అదేనయ్యా, హాస్పిటల్లో మీ శత్రువు ప్రాణాలు పోతుంటే కాపాడు దేవుడా అని మీరు ప్రార్థిస్తున్నారే. మీలాంటి గొప్ప వ్యక్తి దగ్గర పనిచేయడం నా అదృష్టమయ్యా. అమ్మా, బ్రతకాలని కాదురా, హాస్పిటల్లోనే వాడు శవం అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అవునా అయ్యా, ఒక మాట, పైశాచిక ఆనందం అంటే ఇదే కదండి? అవునరా, టింగ్ టాంగ్, పైశాచిక ఆనందం అంటే ఇదే. ఇలాంటి ఆనందం ఒంట్లోకి వస్తే ఒళ్ళంతా థ్రిల్గా ఉంటుంది. లక్ష్మీనారాయణ అవుట్, ఏ థ్రిల్గా ఉందిరా. ఇప్పుడు ఇప్పుడు ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్. కొరడా ఎందుకండి? కొంపదీసి మీ థ్రిల్ కోసం నన్ను కొడతారా ఏంటి? ఆహా, నన్ను కొట్టరా? ఆ? తీసుకొని నన్ను కొట్టరా? కొట్టు కొట్టు, ఇంకా థ్రిల్గా ఉంటుంది. కొట్టరా, కొట్టు. థ్రిల్, థ్రిల్, థ్రిల్. లక్ష్మీనారాయణ నాశనమైపోవాలి. కొట్టు, థ్రిల్, థ్రిల్గా ఉంది. కొట్టురా, కొట్టు. ఈ వెధవ మీద కసి తీర్చుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఇక చాలు. థ్రిల్, థ్రిల్, థ్రిల్. అయ్యా, మిమ్మల్ని కొరడాతో కొట్టాను, సారీ. అబ్బా, కొట్టమంది నేనే కదరా. అవును. మళ్ళీ సారీ చెప్తావేంటి? అరే బాబ్జీ, అయ్యా, రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఏ మూడ్లో ఫిడేల్ వాయించాడో తెలియదు కానీ ఆ లక్ష్మీనారాయణ గారు పడుతున్న యాతనకి నాకు నాకు డాన్స్ చేయాలనుందిరా. పైశాచిక ఆనందం పొందారు కదండి, ఇక డాన్స్ ఎందుకులేండి? రే బాబ్జీ, నీకెలా ఉందిరా? ఎదుటివాడు బాధపడుతుంటే డాన్స్ చేస్తావా పంది వెధవ? ఏంట్రా పంది అంటున్నావు? పంది కాదయ్యా, పంజరంలో చిలక అంటున్నా. పంజరంలో చిలికేంట్రా? అదే లక్ష్మీనారాయణని మీరు పంజరంలో చిలకం చేసి. అవునరా, పంజరంలో చిలకల పద్మవ్యంలో అభిమన్యుడ్ల లక్ష్మీనారాయణ చిక్కుకుపోయాడు. వీరభద్రాన్ని విడిపించుకోలేక ఆ 30 లక్షల టెన్షన్ తో హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో విలవిలలాడుతున్నాడు. ఆనందంగా ఉంది, ఆనందంగా ఉందిరా. రే లక్ష్మీనారాయణ, నిన్నింక ఎవ్వడు కాపాడలేడు. లక్ష్మీనారాయణ చచ్చిపోయాడు. బ్యాంకు ప్రెసిడెంట్ నేనేనంట. లక్ష్మీనారాయణ చచ్చిపోయాడు. రే లక్ష్మీనారాయణ చచ్చిపోయాడు. లక్ష్మీనారాయణ